లేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక.
ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చిన ఆరాధన. ఆమేన్. హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించేద నిత్యము నిన్నే కలిగినందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. అందరం లేచి నిలబడినైతే ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం.
సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు మాకు చాలయ్యా, నీ నీడ మాకు చాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, నీకు వందనాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టం వచ్చినా, నిష్ఠూరమైనను నీ మాట మాకు చాలయ్యా, నీ తోడు మాకు చాలయ్యా, నీ చూపు మాకు చాలయ్యా అని దేవుణ్ణి అడుగుదామా? బ్రతుకు నావ పగిలిన, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన నాకు నీ మాట చాలయ్యా, నీ చూపు నాకు చాలయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా. దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా. దేవా నీకు అనేకమైన స్తుతులయ్యా, నీకు అనేకమైన స్తోత్రాలయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. దేవా నీకు అనేకమైన స్తుతులు నైనా. నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించలాగా మాకు సహాయం చేయి తండ్రి. నీ కృప చూపించండి నైనా, నీ ప్రసన్నత చూపించండి ప్రభా. తండ్రి మమ్మల్ని తాకండి నైనా, మమ్మల్ని ముట్టండి నైనా, మమ్మల్ని స్వస్థపరచండి నైనా. తండ్రి నీ ఆరాధనలో తండ్రి మమ్మల్ని ఇంత గొప్పగా తండ్రి నిన్ను ఆరాధించుకుంటున్నాము నైనా. తండ్రి మా పరిస్థితిని చూడు నైనా, నీకు స్తోత్రం నైనా. మా ఇబ్బందులను చూడు నైనా, మా కష్టాలు చూడు నైనా. దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. మా కష్టాలు తీర్చే దేవా నీకు స్తోత్రమయ్యా. మాకంటూ ఎవ్వరూ లేరు నైనా, నీకు ఎవ్వరు ఇల్లులో ఏది అసాధ్యమని చెప్పినవు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. సహాయం చేయయ్యా. నీ ఉంటే నాకు చాలయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. నీ సన్నిధానంలో నేను ఒప్పుకుంటున్నానయ్యా, నీ వెంట నేను నడుస్తానయ్యా. దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవానికి అనేకమైన వందనాలయ్యా. దేవా నన్ను దృష్టించయ్యా, నన్ను తలంచయ్యా, నన్ను తాకయ్యా, నన్ను ముట్టయ్యా. ప్రభువా దావీదు కుమారుడా నీకు స్తోత్రమయ్యా. నజరుడైన యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. ఆకాశ వాకిళ్ళు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మాకు కుమ్మరించండి అయ్యా. మా కుటుంబాల్లో నెమ్మది దయచేయండి, శాంతి దయచేయండి, సమాధానము దయచేయండి నైనా, నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, ఈరోజు 3వ దినమునైనా ఉపవాసం ఉండి తండ్రి అయ్యగారు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. తండ్రి మీరే గొప్ప కార్యాలు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి, నేను అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి, నీకు స్తోత్రమయ్యా. దేవా నీకు వందనాలయ్యా. యేసయ్యా నిన్ను అడుగుచున్నానయ్యా, నా మొర మీరు వినయ్యా. దేవా నువ్వు నా మొర వినయ్యా తండ్రి, నాకు కార్యం చేయయ్యా, నీకు స్తోత్రమయ్యా. నాలో అద్భుతాలు చేయి ప్రభువా. తండ్రి నిన్ను నేను విడిచి వెళ్ళను ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. దేవా నీవు నన్ను తలచితే నీవు ఆశీర్వాదాన్ని నేను పొందుకోగలను తండ్రి. నన్ను నీవు మరచి నెడల నేను ఎక్కడికి వెళ్ళాను ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రభువా. తండ్రి నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా. నీవుంటే నాకు చాలయ్యా, నీకు స్తోత్రమయ్యా. సహాయం చేయండి అయ్యా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. నాకు దిక్కంటూ ఎవ్వరు లేరునైనా, నా దిక్కు నీవేనైనా తండ్రి. నాకు తల్లివై తండ్రివైనైనా నీవే నన్ను ఆదరిస్తున్నానా. నా దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. దేవా దిక్కు లేని వారికి దేవుడే దిక్కని సెలవిచ్చావయ్యా. నా దిక్కు నీవేనయ్యా, నా తోడు నీవేనయ్యా, నా చూపు నీవేనయ్యా. దేవా నీ మాట నాకు చాలయ్యా. నా హృదయంలోకి నువ్వు రానైనా తండ్రి, నా హృదయంలోకి నువ్వు రానైనా, నన్ను తాకునైనా, నీకు స్తోత్రం నైనా. దేవా నీకు వందనాలయ్యా. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు తండ్రి సమయంలో తండ్రి మీరు స్వస్థపరచండి నైనా. నిన్ను అడుగుచుండగా
బిడ్డలు స్వస్థపరచబడాల ప్రభా. యేసు నామములో అలాంటి కార్యం మీరు ఆ బిడ్డలను తాకండి తండ్రి. అలాంటి కార్యం జరిగించండి. నేను దేవా శాంతితో సమాధానంతో నింపండి. మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభా. ప్రభా నీకు స్తోత్రమయ్యా తండ్రి. నేను నమ్ముకున్న బిడ్డలము తండ్రి, మమ్మల్ని త్రోసివేసే దేవుడవు నువ్వు కాదు నైనా తండ్రి. నీకు అనేకమైన స్తుతులు నైనా, నీకు అనేకమైన స్తోత్రాలనైనా దేవా. నా మొర వినయ్యా, నా ప్రార్థన వినయ్యా తండ్రి. నన్ను జ్ఞాపకం ఉంచుకో అయ్యా. నీకు స్తోత్రమయ్యా యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నావయ్యా. నీకు స్తోత్రమయ్యా తండ్రి, నీకు స్తోత్రమయ్యా తండ్రి. నీకు అనేకమైన వందనాలయ్యా. నా జీవితంలో తండ్రి నువ్వు అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా తండ్రి. నా శత్రువుల నుంచి తండ్రి నువ్వు విడుదల చేయనైనా, నీ కార్యము తండ్రి ఇక్కడ చేయనైనా తండ్రి. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నా జీవిత కాలం వెళ్ళా తండ్రి నేను నిన్ను ఆరాధించే బిడ్డగా నన్ను తయారు చేయనైనా, నిన్ను ఆరాధించే బిడ్డగా నన్ను తయారు చేయనైనా. నన్ను మలుచయ్యా, నీకు స్తోత్రమయ్యా. నన్ను తాకయ్యా తండ్రి. నీ కృపాక్షేమముతో నన్ను నింపయ్యా తండ్రి. నీకు స్తోత్రమయ్యా యేసయ్యా. నా బ్రతుకు దినములెల్లా తండ్రి నేను నీ వెంట నడుస్తానయ్యా తండ్రి. నీ తోడుంటానయ్యా తండ్రి. నీకు స్తోత్రమయ్యా దేవా. నీకు వందనాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్పనైనా నీకు స్తోత్రమయ్యా దేవా. నీకు అనేకమైన వందనాలయ్యా. నీ మాట నాకు సెలవి తండ్రి. నీ మాట నాకు కావాలా ప్రభువా తండ్రి. నీ తోడు నాకు కావాలయ్యా, నీ చూపు నాకు కావాలయ్యా. నీకు స్తోత్రమయ్యా దేవా. నీకు అనేకమైన వందనాలయ్యా దేవా. నీకు అనేకమైన స్తోత్రాలయ్యా దేవా. నీకు అనేకమైన స్తుతులునైనా, నీకు అనేకమైన స్తోత్రాలనైనా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప కార్యాలు చేసే దేవా, అద్భుతమైన కార్యాలు చేసే దేవా. నీకు అనేకమైన స్తుతులునైనా, స్తోత్రాలనైనా తండ్రి. నీకు అనేకమైన వందనాలయ్యా దేవా. నీకు అనేకమైన స్తుతులయ్యా యేసయ్యా. యేసయ్యా నన్ను విడిచిపెట్టకునైనా తండ్రి, నన్ను విడిచిపెట్టకునైనా. నా చేయి పట్టుకునైనా, నన్ను త్రోసివేయకునైనా తండ్రి. నువ్వు త్రోసివేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా తండ్రి. నా తోడుండయ్యా, నా చేయి పెట్టుకోనయ్యా, నా చేయి పట్టుకోనయ్యా. నన్ను విడనాడకు యేసయ్యా, నువ్వు విడనాడకు యేసయ్యా, నన్ను విడనాడకయ్యా యేసయ్యా. నీకు వందనాలయ్యా యేసయ్యా. పనికిరాని నాకు స్నేహితుడవు నీవే, నా తండ్రివి నీవేనయ్యా తండ్రి. నీకు స్తోత్రమయ్యా. నా తల్లివి నీవేనయ్యా దేవా. నాకంటూ ఎవ్వరు లేరయ్యా. నీకు స్తోత్రమయ్యా. నాకున్నది నీవేనయ్యా దేవా. స్తుతి గల పాత్రుడా, స్తోత్రార్హుడా, సహాయం చేయి సహకారి. నీకు స్తోత్రమునైనా తండ్రి. నా ఎడలని కృప చూపునైనా, నీ ప్రసన్నత చూపునైనా తండ్రి. దిక్కులేని దానను ప్రభువా, నా దిక్కు నీవే అయ్యా. నీకు స్తోత్రమయ్యా గొప్ప దేవా. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా దేవా. నా తండ్రివి నీవేనైనా, నా తల్లివి నీవేనైనా తండ్రి. నీవు తప్ప నాకెవ్వరు లేరు ప్రభు అని అడుగుదాము. నీవు తప్ప నాకెవ్వరు లేరు నైనా. నీకు స్తోత్రమునైనా దేవా. నీకు అనేకమైన వందనాలయ్యా. నన్ను వాడుకో అయ్యా, నీ పాత్రగా చేసుకోనైనా. నీకు స్తోత్రమయ్యా దేవా. దినదినము తండ్రి అంచెలంచెలుగా నీ సన్నిధిలో నన్ను ఎదిగింపజేయనైనా. నీకు స్తోత్రమయ్యా. నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. నీకు స్తోత్రమయ్యా దేవా. నన్ను విడిచిపెట్టాకునైనా, నన్ను విడిచిపెట్టకునైనా దేవా. నీకు వందనాలయ్యా దేవా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయ్యా, కృప చూపయ్యా. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా దేవా. నా ఆరాధన వినే దేవా నీకు స్తోత్రం. నా ప్రార్థన వింటున్న దేవా, నా ప్రార్థనకు సమయంలో జవాబు దయచేస్తున్న దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా నీ సన్నిధికి నేను చేరుతానయ్యా దేవా. నీకు వందనాలయ్యా. నన్ను నీ సన్నిధిలో చేర్చుకో, నన్ను నీ సన్నిధానంలో జ్ఞాపకం ఉంచుకో. నీ పరలోక రాజ్యంలో నాకు చోటునివ్వు అయ్యా. నీకు స్తోత్రమయ్యా. సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి అయ్యా. నా తల్లివి నీవేనయ్యా, నా తండ్రివి నీవేనయ్యా. గొప్పవాడా, అనువాడా, ఉన్నవాడా నీకు స్తోత్రమయ్యా దేవా. నేను తప్పైన మార్గాలకు వెళ్తే నన్ను కొట్టునైనా, నన్ను శిక్షించునైనా, నన్ను దండించునైనా కానీ దయచేసి నా చేయి నువ్వు విడిచిపెట్టకు తండ్రి. నీకు స్తోత్రమునైనా. నా చేయి విడిచిపెట్టకునైనా. నీకు వందనాలయ్యా దేవా. నీకు స్తోత్రాలయ్యా దేవా. నీకు స్తోత్రాలయ్యా దేవా. బలశూరుడా, బలవంతుడా నీకు స్తోత్రాలయ్యా. అద్భుత కార్యాలు చేసే దేవా, అద్వితీయుడా, బలశూరుడా, శక్తివంతుడా నీకు స్తోత్రం నైనా, స్తోత్రం నైనా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రమయ్యా
దేవా ప్రభా నన్ను జ్ఞాపకం ఉంచుకోయ్యా, నన్ను జ్ఞాపకం ఉంచుకోయ్యా, కార్యం చేయండి అయ్యా, సఫలపరచండి తండ్రి. నన్ను సంతోషంతో నింపునైనా, ఆరోగ్యంతో నింపునైనా దేవా, నువ్వు అట్టి కార్యం నా జీవితంలో జరిగించునైనా తండ్రి. ఈ బిడ్డలు తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారికి కావలసిన దీవెనలు, మెండైన దీవెనలు తండ్రి బిడ్డలకు కుమ్మరించండి నైనా, సహాయం చేయండి నైనా దేవా. నిత్య జీవం మాకు దయచేయండి తండ్రి, నిత్య జీవము మాకు దయచేయనైనా. నీకు స్తోత్రం, స్తోత్రం నైనా దేవా. నీకు అనేకమైన స్తుతులునైనా, నీకు అనేకమైన స్తోత్రములునైనా. సహాయం చేయండి నా సహకారి. నీకు స్తోత్రమునైనా, నీకు స్తోత్రమునైనా తండ్రి. ఈ 3వ ఉపవాస కూడికను ఘనముగా జరిగించుచున్న దేవా, నీకు స్తోత్రమునైనా. అవును తండ్రి, నువ్వు మాకు ఉన్నవాడవు తండ్రి, మాకు అనువాడవు తండ్రి. నీకు స్తోత్రమయ్యా, సహాయం చేయండి అయ్యా. బలవంతుడా తండ్రి, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అవును తండ్రి, మేము తప్పైన మార్గాలకు వెళ్తే నువ్వు తండ్రి కన్నీరు విడుస్తావునైనా, నువ్వు ఏడుస్తావునైనా తండ్రి. మేము ఇంకా తప్పు మార్గాలకి వెళ్ళకుండా మమ్మల్ని తండ్రి కొట్టునైనా, మమ్మల్ని శిక్షించునైనా, మమ్మల్ని దండించయ్యా. ఆ అధికారం నీకు మాత్రమే ఉందయ్యా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా, మహాగణుడా, సర్వశక్తి మంతుడా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకు అనేకమైన స్తుతులు అర్పిస్తున్నా, అనేకమైన స్తోత్రాలు అర్పిస్తున్నాయ్యా తండ్రి. నన్ను విడిచిపెట్టుకున్నాయినా నా మంచి కాపరి తండ్రి, నా మంచి కాపరివి తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం నైనా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. అవును తండ్రి, మమ్మల్ని ప్రేమించయ్యా, మమ్మల్ని తాకయ్యా, మమ్మల్ని ముట్టయ్యా తండ్రి. మా కోసం నైనా సమస్తము తండ్రి మీరు పరలోక రాజ్యంలో సిద్ధపరుస్తున్నావు నైనా, అనేకమైన మేలులతో మమ్మల్ని నింపుచున్నావు నైనా. నీకు స్తోత్రమునైనా తండ్రి. ఆ పరలోక రాజ్యంలో తండ్రి మేముండులాగున తండ్రి మేము ప్రయాసపడుతున్నాము నైనా. మాకు ఆ అవకాశం మాకు దయచేయనైనా తండ్రి, ఆ అవకాశం మాకు దయచేయి ప్రభువా. నీకు స్తోత్రం నైనా. నువ్వు లేకుండా నాకు ఈ లోకం లేదు నైనా, నాకు ఈ లోకం వద్దు ప్రభువా, నాకు ఈ జీవితం వద్దు ప్రభువా, నాకు ఈ పాడైన జీవితం వద్దు ప్రభువా. ఈ లోకంలో ఉన్న వ్యసనాలు, అలవాట్లు నేను దూరంగా ఉంటానైనా తండ్రి. నాకు నువ్వు కావాలయ్యా, నాకు నిన్ను దర్శించయ్యా, నన్ను తాకయ్యా, నన్ను ముట్టయ్యా, స్వస్థపరచయ్యా. నాకు ఈ లోకం వద్దు ప్రభా, వద్దు ప్రభా, నాకు ఈ లోకమే వద్దు ప్రభా, నాకు నువ్వు కావాలయ్యా తండ్రి. పనికి రాని నాకు తండ్రి నా స్నేహితుడవు ప్రభా, నా దేవుడవునైనా, నా గొప్ప దేవుడవునైనా, బలశూరుడవునైనా, శక్తిమంతుడవునైనా. నువ్వు చేయి విడిచిపెట్టి దేవుడవు నువ్వు కాదు ప్రభా, నువ్వు చేరదీసే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రమునైనా దేవా. నీకు అనేకమైన స్తుతులునైనా, నీకు అనేకమైన స్తోత్రాలనైనా, గొప్ప కార్యాలు జరిగించుచున్న దేవా నీకు స్తోత్రం నైనా, స్తోత్రం నైనా. అవును తండ్రి, ఎంతమంది నిన్ను ఆరాధిస్తున్నారు, ఎంతమంది నిన్ను వేడుకుంటున్నారు, ఎంతమంది లైవ్లో చూస్తూనైనా నిన్ను అడుగుచున్నారు. వారి అక్కర్లు, అవసరాతలు తండ్రి యేసు నామములో మీరు తీర్చునుగాకనైనా, తీర్చునుగాకనైనా. యేసు నామములో తండ్రి బిడ్డలకు దయచేయనైనా. నీకు స్తోత్రం నైనా, స్తోత్రం. మెండైన దీవెనలతో తండ్రి బిడ్డలను దీవించునైనా, ఆశీర్వదించునైనా, కాపాడండి నైనా. బిడ్డలను మీరు లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా దేవా. నీకు అనేకమైన స్తుతులునైనా, నీకు అనేకమైన స్తోత్రాలనైనా. మహోన్నతుడా, మహాగణుడా నీకు స్తోత్రం నైనా. అద్వితీయుడా నీకు స్తోత్రం, స్తోత్రం నైనా. నీకు స్తోత్రమయ్యా, సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, నువ్వు పరిశుద్ధ దేవుడవునైనా. నీ పరిశుద్ధత మాకు దయచే ప్రభా, నీ ప్రసన్నత మాకు దయచే ప్రభా. మేము పరిశుద్ధంగా ఉండాలి ప్రభా, మాలో ఏ కల్మిషం ఉండకూడదు ప్రభా, ఏ పాపములు ఉండకూడదు ప్రభా, ఏ దోషములు ఉండకూడదు ప్రభా. మాకు మంచి పరిశుద్ధత మాకు దయచే ప్రభా. మా హృదయం అంతా పరిశుద్ధతతో నింపు ప్రభా, మా పరిశుద్ధతో నింపు ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా, మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. నీ తోడు నాకు కావాలయ్యా, నీ మాట నాకు కావాలయ్యా, నీ చూపు నాకు కావాలయ్యా, నీ దీవెన మాకు కావాలయ్యా. ఎక్కడ నుండి తండ్రి ఈ బిడ్డల ఆశతో, ఆసక్తితో తండ్రి ఈ మాటలో లైవ్లో వింటున్నారో ప్రభా, బిడ్డలకు తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం నైనా, నీకు స్తోత్రం నైనా. ఆ బిడ్డలకు మెండైన దీవెనలు దయచేయండి ప్రభా.
నీ తోడు ఆ బిడ్డలకు దయచేయి ప్రభా, నీ మాట ఆ బిడ్డలకు దయచేయి ప్రభా, నీ కృప ఆ బిడ్డలకు దయచేయి ప్రభా, నీ ప్రసన్నత ఆ బిడ్డలకు దయచేయి ప్రభా. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నువ్వు మేలు చేసే దేవుడవయ్యా, నీకు స్తోత్రమయ్యా. అద్భుత కార్యాలు చేసే దేవుడవయ్యా, నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా, మమ్మల్ని చేరదీసే దేవానికి స్తోత్రమయ్యా. కంటికి రెప్పలా తండ్రి మమ్మల్ని కాస్తున్న దేవానికి స్తోత్రం, స్తోత్రంనయ్యా ప్రభా. మాకు దినదినము రోజును తండ్రి మాకు దయచేస్తున్న దేవానికి స్తోత్రం, స్తోత్రం నైనా ప్రభా. నీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాను నాయన. సహాయం చేయండి ప్రభా, వచ్చే బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో తండ్రి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నైనా. నీకు స్తోత్రం, స్తోత్రం నైనా దేవా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పించుకుంటూ ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఇప్పటి వరకు పాటలు పాడొచ్చు, దేవుని మహిమపరిచి కనపరిచా. మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినా కనుక మరి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు ఒక చక్కటి ప్రసంగాన్ని విని తదుపరి మన మధ్య సిస్టర్ మేరీ గారు చివరి ప్రార్థన చేస్తారు. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి ఈ సమయంలో దేవుడు మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను ఒక మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చే మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను మీతో ఒక అద్భుత అంశం గురించి మాట్లాడబోతున్నాను. మన అంశం పేరు 5 రకాల పాదములు. ఈరోజు మన అంశం పేరు 5 రకముల పాదాలు. చూడండి, మొట్టమొదటి పాదం ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుదాం. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎదిగే సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందనైనా అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. ప్రభా, నీ బలమైన సన్నిధి కుమ్మరించండి. ప్రతి ఒక్కరితో నువ్వు శ్రేష్టంగా మాట్లాడమని నీ సన్నిధిలో బతిమాలుకుంటా ఉన్నాను తండ్రి. ప్రభా, విత్తిన ప్రతి మాటలు కూడా ప్రభా ఫలభరితంగా చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదా? ప్రియమైన దేవుని వారలారా, మరి 5 రకాల పాదములలో మొదటి పాదం పాపము నుండి పారిపోయే పాదం. మొదటి పాదం ఏంటి? పాపము నుండి పారిపోయే పాదం. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఒక స్త్రీ తనతో పాపము చేయాలని ఆశపడుతూ ఉంటే తన వస్త్రములను విడిచిపెట్టి, ఆమె చేతిలో విడిచిపెట్టి
అక్కడి నుంచి తప్పించుకొని బయటికి పారిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళు ఈరోజు ఈ కాలంలో నేటి యవనస్తులు కానీ సహోదరులు కానీ ఎవరైనా సరే పాపము నుండి పారిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నారా? ఈరోజు నా సూటి ప్రశ్న. అది ఏ పాపమైనా సరే, వ్యభిచారం అవని లేదంటే లోకానుసారమైనటువంటి పాపం ఏదైనా సరే, ఈ రోజున నువ్వు ఆ పాపం నుండి తప్పించుకోగలుగుతూ ఉన్నావా? అక్కడ నీ పాదము ఎలాగుంది, నిలబడుతుందా? నీ పాదం పారిపోతుందా? మొదటి రకమైనటువంటి పాదం పాపము నుండి పారిపోయే పాదం. ఈరోజు నీ పాదము కూడా పాపము నుండి ఏం కావాలి? పారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున నీ పాదము పాపములో ఉంటే నువ్వు పాపాత్ముడు అవుతావు తప్ప నీతిమంతులు అవ్వలేవు, పరిశుద్ధులు అవ్వలేవు. కాబట్టి నీ పాదాలు ఎప్పుడైతే పాపములో నుండక నీ పాదాలు పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన స్థలముల మీద పరిశుద్ధమైన చోట నీ పాదములు ఉన్నట్లయితే, పరిశుద్ధ స్థలాల్లో నడిచినట్లయితే ఖచ్చితముగా నువ్వు నీతిమంతుడు పవిత్రుడుగా నువ్వు తీర్పు పొందగలుగుతావు. హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీ అందరికి అర్థమవుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ వ్యక్తి పాపము నుండి పారిపోయాడు. ఈరోజు యవనస్తుడా, సహోదరుడా, ఈరోజు మరి మీరు కూడా పాపం నుండి పారిపోగలుగుతున్నారా? త్రాగుబోతనం నుండి, సిగరెట్ల నుండి, ఆకు ఒక్కల నుండి, ఆచారాల నుండి, పద్ధతుల నుండి, లోకంలో సమస్తం అన్నిటి నుండి ఈరోజు నువ్వు పాపము నుండి పారిపోయే స్వభావము నీలో ఉన్నదా అని నేను ఈరోజున శ్రేష్టంగా మరి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మరి ప్రతి ఒక్కరితో కూడా ఈరోజు నేను శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాను, ఉన్నట్టుగా చెప్తా ఉన్నాను, సత్యం ప్రకటిస్తూ ఉన్నాను. పాపము నుండి పారిపోయే అలవాటు నేర్చుకోండి, మీరు వర్ధిల్లింపబడతారు. హల్లెలూయా. పాపము జోలికి మీరు వెళ్తే మీ జోలికి యేసయ్య రాడు, మిమ్మల్ని విడిచిపెడతాడు. గుర్తుపెట్టుకోండి. శ్రమలు విస్తరిస్తాయి. దేవుని చేయి విడిచిపెడితే, దేవుని మార్గాన్ని విడిచిపెడితే ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది నిన్ను చిత్రహింసలు పెడతాడు, చాలా బాధలకు గురి చేస్తాడు, తీరలేనటువంటి శోకములోకి నిన్ను తీసుకెళ్తాడు. జాగ్రత్త. ఈరోజు నువ్వు పాపము నుండి వేరై పాపము నుండి నీ పాదాలు తప్పించుకొని పారిపోతే అప్పుడు నీ పాదాలు ఎవరితో ఉంటాయి? యేసయ్యతో ఉంటాయి. యేసయ్యతో నడుస్తావు. యేసయ్య ఉన్న చోట సంతోషం ఉంటుంది, యేసయ్య ఉన్న చోట విజయం ఉంటుంది, యేసయ్య ఉన్న చోట సమస్త ఆనందం ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అలాగే రెండో పాదం గురించి కూడా మీకు చెప్తాను. కీర్తనలు 119, 105 వచనం మనం చదివినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. రెండో పాదం ఏంటంటే వెలుగులో నడిచే పాదం. ఏంటమ్మా రెండో పాదము? వెలుగులో నడిచే పాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తున్నట్టుగా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. మీ త్రోవకు వెలుగై ఉండాల దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మీరు అనుసరిస్తూ వెళ్ళిపోవాలా. కుడికి కానీ ఎడమ కానీ మీరు తిరగకూడదు. మీ పాదం ఎంతసేపున వెలుగులోనే నడవాలి. చీకటి సంబంధులుగా మీరు ఉండడానికి వీలు లేదు, చీకటిలో నడవడానికి కూడా వీలు లేదు. మనం అందరం కూడా వెలుగు సంబంధులము. మన దేవుడు వెలుగువై ఉన్నాడు. కాబట్టి ఆయన చూపించే త్రోవలో నువ్వు నడిస్తే నీ పాదాలు కూడా వెలిగించబడతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ప్రియమైన దేవుని వారలారా, మరి మూడో పాదం కూడా మీకు చూపిస్తాను. చూడండి, కీర్తనలు 17వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గములు యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. హల్లెలూయా. మూడవది రాసుకోండి, త్రొట్టిల్లని పాదం. హల్లెలూయా. ఏం పాదము? త్రొట్టిల్లని పాదం, జారని పాదం. ఎందుకంటే ఆయన మార్గములు యందు మన నడక ఒకవేళ ఉన్నట్లయితే ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, నీ కాలు జారిపోకుండా చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా నీ పాదము జారిపోకుండా నువ్వు స్థిరపరచబడాలి, దేవుని వాక్యంలో బలపరచబడాలి, ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. దేవుని మార్గములు యందు మరి నువ్వు నడవగలగాలి. హల్లెలూయా. నడవలేని స్థితులు వస్తాయి, పడిపోయే స్థితులు వస్తాయి, జారిపోయే స్థితులు వస్తాయి, ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. అయితే వాటన్నిటి నుండి నువ్వేం చేయాలంటే నీ కాలు జారకుండా నీ మార్గము ఆయనతోనే ఉండాలి. హల్లెలూయా. ఆయన మార్గములందు నీ నడక ఉన్నట్లయితే ఆయన నిన్ను ఖచ్చితంగా స్థిరపరుస్తాడు, ఖచ్చితంగా నిన్ను దీవెనకరంగా చేస్తాడు, ఖచ్చితంగా నేను బహుగా ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. 4వ రకమైన పాదం చూడండి దయచేసి. కీర్తనలు 44వ అధ్యాయం 18వ వచనం కలిసి చదువుదాం. మా హృదయము వెనుకకు మరలిపోలేదు,
మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. హల్లెలూయా. ఈ రకమైన పాదం ఏంటి తెలుసు, రాసుకోండి. దేవుని మార్గమును విడిచిపోని పాదాలు. ఏం పాదాలు? చచ్చినా బ్రతికినా నా అడుగులు యేసయ్యతోనే. నా బ్రతుకులో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేను దేవుని చేయిని విడిచిపెట్టను, దేవుని మార్గాన్ని విడిచిపెట్టను అంటారు కదా చాలామంది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట కదా. నా జీవితంలో మేలు జరిగినా జరగకపోయినా నేను యేసుక్రీస్తుని విడిచిపోను, నా పాదాలు నేను త్రొట్టిల్లించుకోను, నేను వేరే దారిలో నడవను, ఎందుకంటే నేను ఆయనని విడిచి ఉండలేను. హల్లెలూయా. మీరు నిజం చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువుని నిజమైన భక్తుడు విశ్వాసి విడిచిపెట్టి ఉండలేడు. ఎంతో ఆసక్తి చూపిస్తాడు. దేవుని స్వరం వినాలని, మందిరానికి వెళ్ళాలని, మందిరంలో పనులు చేయాలని, మందిరంలో కష్టపడాలని, సువార్త చేయాలని, రక్షించబడి అనేక మంది రక్షణలు నడిపించాలని. నిజంగా దేవుని మీద ఆశ ఉన్నటువంటి వ్యక్తి దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. కానీ చాలామంది సింపుల్గా దేవుని విడిచిపెడతారు, మందిరాన్ని విడిచిపెడతారు కదా, సభలు విడిచిపెట్టుకుంటారు. వాళ్ళ పనుల కోసం, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం, పెళ్ళిళ్ళ కోసం, డ్యాన్సుల కోసం, సినిమాల కోసం, వాటి కోసం, వీటి కోసం ఏం చేస్తూ ఉంటారండి? దేవుని విడిచిపెడతా ఉంటారు అప్పుడప్పుడు కదా. ఖాళీగా ఉన్నప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళు చాలామంది లేరా? అన్నీ పోగొట్టుకొని ప్రభు యొద్దకు రావాలి. దేవుని ఎన్నటికీ ఎప్పటికీ విడిచిపోకూడదు. ఈరోజు గాల్లో ఎగురుతున్నటువంటి విమానం రైట్ బ్రదర్స్ అనేటువంటి అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కనుక్కున్నారు. అయితే ఒకరోజు నా రాజు వారిని పిలిపించాడంట. పిలిపించాడు, ఇలా అడిగాడంట, ఒకసారి మీ విమానం మా రాజుగారు చూడాలంటున్నారు, ఈ ఆదివారం మీ విమానం వేసుకొని మా రాజు దగ్గరికి రండి అని చెప్పాడంట బండ్రోత్. అప్పుడు ఇద్దరు అన్నారంట, మేము సండే ఎక్కడికి రామన్నాడంట. ఏమయ్యా మీరు ఏమైనా విమానం కనుక్కున్నారని ఏమైనా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, ఏమన్నా అటుపక్క రాజు అంటా ఉన్నారు, రమ్మంటున్నాడు, జాగ్రత్త, మీ ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది. ఇలా మేము చెప్పామని వెళ్ళి మీ రాజుకు చెప్పు అన్నారంట. వెళ్ళి రాజుకు చెప్పాడంట, అయ్యా ఈరోజు ఆదివారం కాబట్టి మరి వారు రారంట, రేపు వస్తారంట. అప్పుడు రాజు అన్నాడంట సమాధానంతో, సరే రేపే రానిలే అన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. రాజు అపాయింట్మెంట్ ఏమైనా పోయిందా? పోలేదు. మందిరం ఏమైనా పోయిందా? పోలేదు. దేవుని కోసం నువ్వు అడుగులో అడిగేసుకుంటూ నడిస్తే, ఆయన మార్గంలో నువ్వు ఆయనను విడిచిపెట్టుకుని నడిస్తే, ఆయన నీచెందుకు విడిచిపెడతాడు? ఆయన నీకెందుకు ఇబ్బంది చేస్తాడు? ఆయన నీ జీవితంలో ఎందుకు మేలులు చేయకుండా నిన్ను వదిలిపెడతాడు? ఆలోచన చేయండి. అలాగే చూడండి, చివరిగా మరి 5వ రకమైన పాదం కూడా మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానమును ప్రకటించుచు, రక్షణ సమాచారాన్ని ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. హల్లెలూయా. చివరి పాదము సువార్త ప్రకటించే పాదాలు. దేవుడు అంటున్నాడు వారి పాదాలు ఎంతో సుందరమైన పాదాలు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తుని, ఆయన మాటలను, సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి నీ పాదాలు. సమాధానం చాటించే వారిగా మీ పాదాలు ఉండాలి. సువర్తమానం ప్రకటించే వారిగా మీ పాదాలు ఉండాలి. రక్షణ సమాచారం ప్రచురించే వారిగా మీ పాదాలు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుడు మీ పాదములను సుందరముగా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం చదువుతా ఉన్నాం, వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో సుందరమైన పాదాలు. ఈరోజున ప్రభువుని అంగీకరించి ప్రభువుని మీరు మహింపరచగలిగితే, ఈ 5 రకాల పాదాలు మీ జీవితంలో మీరు ఉన్నట్లయితే నిజంగా మీరు దేవుణ్ణి ఎప్పటికీ అన్నిటికీ విడిచిపెట్టలేరు. దేవుని మీద పిచ్చి ఉందా? ఆర్ యు క్రేజీ అబౌట్ జీసస్? యేసయ్య మీద మీకు పిచ్చి ఉన్నట్లయితే దేవుడు మీరు ఖచ్చితంగా దీవిస్తాడు. యేసయ్యని అన్నిటికీ ఎప్పటికీ విడిచిపోవద్దు. మీ మార్గములు పాపము నుండి పారిపోయే స్వభావం ఉండండి. మీ మార్గములు మరి వెలుగులో నడిచే పాదములు కలిగి ఉండండి. మరి మీ పాదాలు త్రొట్టిల్లని పాదాలుగా ఉండాలి. మరి దేవుని మార్గాన్ని విడిచిపోకుండా ఉన్నటువంటి పాదాలు మీరు కలిగి ఉండాలి. సువార్తను ప్రకటించే పాదాలు కలిగి మీరు ఉండాలి. హల్లెలూయా. ఈ 5 రకాల పాదాలు మరి మీ పాదాలను పరీక్షించుకోండి. ఎక్కడ నిలబడుతున్నాం? ఏ స్థలంలో అడుగులేస్తూ ఉన్నాం? ఎవరితో అడుగులేస్తూ ఉన్నాం? ఎవరిని విడిచిపెట్టి ఎవరితో మరి బంధం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం? ఎవరిని అనుసరిస్తూ ఉన్నాం? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు నా ప్రభు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ పాదములు క్రీస్తు మార్గములు నడవాలి. మీరు క్రీస్తుని ఎన్నటికీ ఎప్పటికీ విడిచిపోకుండా క్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ మీ సాక్షాత్కరమైన జీవితాన్ని మీరు కాపాడుకుంటూ ఈ లోకంలో అనేక మందికి వెలుగుకరంగా, దీవెనకరంగా మీరు ఉండాలని ఈరోజు కళ్యాణ బాబు ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రేష్టముగా. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, పాపము నుండి పారిపోండి,
వ్యసనాల నుండి పారిపోండి. ఎక్కడి నుంచైనా సరే దేవునికి ఇష్టము కానివన్నీ కూడా మీ జీవితాలలో ఉండడానికి వీలు లేదు. మీ పాదాలు శ్రేష్టముగా ఉండాలి, సుందరముగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచని ఎక్కడి వారు అక్కడ ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో నిలబడి ఇంతవరకు నీ మాటలు చెప్పే ధన్యత నాకు ఇచ్చినావు నాయన. ప్రభా, ఎందరైతే మరి నీ మాటలు విన్నారో వారి పాదములు కూడా ప్రభా మరి సుందరమైన పాదాలుగా తీర్చిదిద్దండి నాయన. ప్రభా, మరి నేను విడిచిపెట్టకుండా నిన్ను ప్రేమించే వ్యక్తులుగా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, వారిని బలపరచని, స్థిరపరచని, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ఆరోగ్యం, శక్తి, బలం అనుగ్రహించండి. ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల కలిగించండి, బాధల నుంచి విడుదల కలిగించండి. సమస్త ఆనందముతో, సంతోషంతో వారిని నింపమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. త్రొట్టిల్లని పాదాలు కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి తండ్రి. నీ మార్గం విడిచిపోకుండా నడిచే పాదాలను మీరు ప్రభా దీవించండి తండ్రి. మరి తండ్రి, పాపం నుండి పారిపోయే పాదములను దీవించమని వేడుకుంటూ ప్రభా, ఎందరైతే ఇంతవరకు ఆసక్తిగా నీ మాటలు విన్నారో ప్రతి వీక్షకులను మీరే పేరు పేరును దీవించమని వేడుకుంటూ వారిని సేవ చేయడానికి కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని ఘనముగా ఆశీర్వదించమని, ఉన్నత స్థలములను వారిని నిలబెట్టమని వేడుకుంటూ వారు చేసిన ప్రతి పనిని, రాబడిని దీవించి 30 నూరెట్లుగా ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ చేతికి అప్పగిస్తూ వారిని బహుగా ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే అందరూ మోకరించునండి. మీకు 2 కళ్ళు మూసుకొని ఇప్పుడున్నటువంటి సందేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 5 రకాల పాదముల గురించి మనం ఇప్పుడు విన్నాం. మరి మీ పదం ఏ పదం రకంగా ఉందో మీరు ఆలోచించుకోనండి. మన మార్గములు, మన యొక్క స్టెప్స్, మనం ఎక్కడ అడుగుజాడలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఒకసారి గమనించుకోనండి. మన అడుగులు ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా ఉన్నాయో మనైతే తెలియదు, కానీ ఇప్పటి నుంచి దేవుని వైపు మాత్రమే ఉండేలాగా ప్రతి ఒక్కరు ఉండండి. అలాగే మోకరించునండి. మన మధ్య దైవ సేవకురాలు వచ్చి చివరి ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. అలాగే మోకరించి కళ్ళు మూసుకొని ఉండండి. ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే లోకం మాత్రమే కనిపిస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా నీకు స్తోత్రం నైనా. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు నైనా. మీరు మాతో మాట్లాడే విధమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు నైనా. తండ్రి, నీ వాక్యము నా పాదములకు దీపమునైనా, నా త్రోవకు తండ్రి నువ్వు వెలుగై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం నైనా. అవు తండ్రి, నా త్రోవలో తండ్రి మీరు ఉన్నారు ప్రభా, వెలుగువై ఉన్నావు తండ్రి. నా చీకటినంత పారదోలునైనా నాకు వెలుగువై నడుచునైనా నీకు స్తోత్రమునైనా. తండ్రి, నీ వాక్యము తండ్రి నా పాదములకు దీపముగా ఉన్నది ప్రభువా. ఎంత మంచి చక్కని వాక్యం తండ్రి మాతో మాట్లాడినావునైనా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా. తండ్రి, నీకే స్తుతులు అర్పిస్తున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా. దేవా, మాకున్న పాపములను, దోషములను మీరు కొట్టివేయినైనా తండ్రి, మమ్మల్ని వెలుగుతో నింపునైనా. చీకటిని తండ్రి మా కుటుంబంలో నుంచి పారదోలునైనా నీకు స్తోత్రమయ్యా. చీకటితో సంబంధమైనటినైనా ఏవైనా ఉన్నా తండ్రి అవన్నీ ఏస్తున్నామల్లో తండ్రి లయమైపోవునుగాకనైనా నీకు స్తోత్రమయ్యా. తండ్రి, మమ్మల్ని తండ్రి వెలుగుతో నింపునైనా, నీ ముఖ కాంతితో నింపునైనా, నీ తేజస్సుతో నింపునైనా నీకు స్తోత్రమయ్యా. నీ వెలుగును తండ్రి నా కుటుంబంలో మీరు దయచేయండి ప్రభా. తండ్రి, నీ వెలుగును తండ్రి నా కుటుంబంలో తండ్రి మీరు దయచేయి తండ్రి. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని పారద్రోలు తండ్రి, మమ్మల్ని చీకటి నుంచినైనా తండ్రి పారదోళ్ళనైనా నీకు స్తోత్రమునైనా, నీకు స్తోత్రమునైనా. తండ్రి, చీకటి సంబంధమైన వేటినైనా తండ్రి మీరు ఏసునామములో తండ్రి పారద్రోలునైనా తండ్రి వెలుగుతో నింపండి, ప్రకాశింపజేయండి తండ్రి. నీకు స్తోత్రంనైనా. మంచి తేజస్సుతో మీరు తండ్రి మా కుటుంబంలో నింపండి ప్రభా. నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. కృపతో నింపండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. మా కుటుంబంలో తండ్రి శాంతి సమాధానం దయచేయండి అయ్యా. వెలుగును దయచేయనైనా, వెలుగును దయచేయనైనా. తండ్రి, నీ సన్నిధికి తండ్రి వచ్చాం ప్రభా. మమ్మల్ని తండ్రి నీ సన్నిధిలో చేర్చుకున్నందుకు నీకు స్తోత్రాలనైనా. నీ వాక్యం విన్నాం ప్రభా, నీకు స్తోత్రం, స్తోత్రంనై. నీ మాటలను మేము గ్రహించాం ప్రభా. నీ మాటలను మా హృదయంలో పదిలపరుచుకున్నామయ్యా. నీకు వందనాలయ్యా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. గొప్పనైనా ఘనముగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రమయ్యా తండ్రి, నీకు స్తోత్రమయ్యా.
తండ్రి ఈ 3వ దినము నాడు తండ్రి ఈ ఉపవాస కూడికను నైనా మీరు ఎంతో ఘనముగా తండ్రి నీ వాక్యము నా పాదములకు దీపమని మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నా త్రోవలో తండ్రి నీవు వెలుగువై తండ్రి ముందుకు నడుస్తున్నావు నైనా, నీకు స్తోత్రమునైనా. చీకటిని పారద్రోలి ప్రభా వెలుగుతో నింపుచున్న దేవా నీకు స్తోత్రమయ్యా. సహాయం చేయండి అయ్యా, కృపతో నింపండి అయ్యా. తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి అయ్యా, వ్యాధి బాధల నుంచి విడుదల కలిగించండి అయ్యా. తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. సహాయం చేయండి అయ్యా, నీ కృపతో నింపండి అయ్యా. నీ ఆరోగ్యం మాకు దయచేయి ప్రభా, నీకు స్తోత్రమయ్యా. తండ్రి మమ్మల్ని విడిచిపెట్టాకునైనా, మమ్మల్ని విడిచిపెట్టకునైనా, నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని తాకునైనా, ఈ సమయంలో మమ్మల్ని ముట్టునైనా. తండ్రి నా త్రోవలో నువ్వు వెలుగుగా ముందుకు నడుచునైనా, నీకు స్తోత్రం, స్తోత్రమయ్యా. నీ వాక్యం నా పాదములకు దీపమన్నావునైనా. తండ్రి నీ దీపాన్ని ప్రభా మేము తండ్రి నా కుటుంబంలో, నా ఇంటిలో, నా గృహంలో నీ దీపాన్ని నేను ఉంచుకోవాలా ప్రభా. నీ దీపాన్ని నేను చెరిపివేయకూడదు ప్రభా. నీ దీపం నా ఇంట్లో ఉండాలా ప్రభా. దేవా నువ్వు తండ్రి నాకు దీపమై నా ఇంట్లో నడవాలా ప్రభా, నా ఇంట్లో ఉండాలా ప్రభా అని అందరం దేవుని అడుగుదామా. యేసయ్యా నా త్రోవకు నువ్వు వెలుగువై ఉన్నావు ప్రభా. తండ్రి నా ఇంటిలో ప్రభా నీ దీపముగా ఉండునైనా. నా చీకటిని తండ్రి ఇంట్లో నాకు చీకటిగా ఉన్నదేమో ప్రభా, నువ్వు తీసివేయి తండ్రి, నువ్వు త్రోసివేయినైనా, నువ్వు పారవేయినైనా, వెలుగుతో నింపునైనా, చీకటిని పారద్రోలునైనా, చీకటి సంబంధమైన ఏవి అయినా ప్రభా ఉన్నాయేమో ప్రభా, అవి తండ్రి నువ్వు ఇప్పుడే ఏ సమయంలో తండ్రి నా కుటుంబం నుంచినైనా నువ్వు ఏస్తున్నాములో తండ్రి తీసి పారవేయినైనా, నీకు స్తోత్రం, స్తోత్రంనైనా. తండ్రి నీ వెలుగు నాకు కావాలయ్యా, నీ ప్రకాశనీయమైన తేజస్సు తండ్రి నా కుటుంబమైన తండ్రి నువ్వు దించు ప్రభా, నీకు స్తోత్రమయ్యా. నువ్వు కుమ్మరించండి అయ్యా, నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా నీ సన్నిధానంలో గోజాడుతున్నానైనా, నీ సన్నిధానం మొదలుపెడుతున్నానైనా, నీ సన్నిధిలో అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి అయ్యా. దేవా ఈ కార్యమంతటి తండ్రి నువ్వు కృప చూపుతున్నందుకు వేలాది వందనాలయ్యా. ఇంతవరకు తండ్రి మీరు ఘనముగా తండ్రి జరిగించిన విధానం బట్టి నీకు వేలాది వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీ సన్నిధిలో తండ్రి ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి నీకు వేలాది వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మరొక రోజును తండ్రి మాకు నీ చిత్తం అయితే మాకు జరిగించండి అయ్యా, నీ చిత్తమునైతే మాకు మరొక రోజును ఇవ్వండి అయ్యా. తండ్రి మరొక 4వ దినము నాడు ప్రభా ఉపవాసం ఉండి ప్రభా పాస్టర్ కళ్యాణ్ బాబు గారిని తండ్రి మీరు ఎంతగానో తండ్రి ఉపవాసముతో ఆయన ప్రార్థన చేయించున్నాడు ప్రభా, నీకు మొరపెడుతున్నాడు, నిన్ను వేడుకుంటున్నాడు తండ్రి. మీరు ఆ బిడ్డలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. కావలసిన మెండైన తండ్రి దీవెనలు అక్కర్లు తండ్రి ఆయనకు దయచేయి ప్రభా. ఆయన ఏవి అడుగుతున్నారో ఏవి కోరుతున్నారో ప్రభా మీరు ఆయనకు దయచేయి ప్రభా, నీకు స్తోత్రం. మంచి బలమును, నీ బలమును, శక్తిని ఆ బిడ్డకు దయచేయి ప్రభా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. యేసయ్యా నీకే స్తుతులు అర్పిస్తున్నానయ్యా, సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రమయ్యా, నీ దీవెనలతో మమ్మల్ని నింపండి అయ్యా, నీ దీవెనలు మాకు దయచేయి ప్రభా. దేవా నీకే స్తుతులు అర్పిస్తున్నానైనా, సహాయం చేయండి అయ్యా. ఆకాశవాకిలు తెరిచినైనా పట్టజాలనంత తండ్రి విస్తారమైన దీవెనలు తండ్రి మా కుటుంబంలో మీరు దయచేయండి ప్రభా, మమ్మల్ని దయచేయండి ప్రభా, మాకు దయచేయి, మాకు కృప చూపి, మాకు బలపరచు తండ్రి, మమ్మల్ని స్థిరపరచు. ఒక్క బాటలు మేము నడుచులాగా తండ్రి మమ్మల్ని ఇక్కడ స్థిరపరచునైనా, ఇక్కడే స్థిరపరచునైనా, నీ సన్నిధిలో స్థిరపరచునైనా, ఎటు వెళ్ళకుండా ఏ దారి వెళ్ళకుండా ప్రభా మమ్మల్ని ఇక్కడ నీ సన్నిధానంలో స్థిరపరచునైనా, బలపరచునైనా, సహాయం చేయి. నీ శక్తితో నింపు, నీ బలంతో నింపు తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం నైనా. దేవా అద్భుతాలు చేసే దేవా, ఆశ్చర్యకాలు చేసే దేవా నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా, మహాగణుడా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. దేవా విన్న వాక్యాన్ని తండ్రి మా హృదయంలో ఫలించి తండ్రి అభివృద్ధి పొంది ప్రభా మేము నీ యందు జీవించలాగున తండ్రి మాకు సహాయం చేయి తండ్రి. కృప చూపునైనా, బలపరచునైనా, మమ్మల్ని తాకునైనా, మమ్మల్ని ముట్టునైనా, నీ ఆశీర్వాదం మాకు దయచేయి ప్రభా, నీ కృప మాకు దయచేయి ప్రభా, నీ ప్రసన్నత మాకు దయచేయి ప్రభా, నీ బలము మాకు దయచేయి ప్రభా. నీ తోడు మాకు కావాలయ్యా, నీ నీడ మాకు కావాలయ్యా, నీ చూపు మాకు కావాలయ్యా, నీ కృప మాకు కావాలయ్యా తండ్రి. మాకు అన్ని ప్రభా దయచేయి ప్రభా, నీవే దయచేయి వాడవు తండ్రి. తండ్రి అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అద్భుతమైన మేలులతో నువ్వు నింపే దేవుడవయ్యా. మేము మర్చిపోం తండ్రి నిన్ను, నీవే మా వెంట రా అయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రాలయ్యా. నన్ను విడిచిపెట్టకయ్యా, నీకు స్తోత్రమయ్యా తండ్రి. నీకే స్తుతులునైనా, నీకే స్తోత్రాలనైనా. ఘనమైన దేవా నీకు స్తోత్రాలనైనా
తండ్రి ఈ కార్యమంతటిని నీ చిత్తమునకే సమర్పిస్తున్నానైనా, నీ చిత్తమునకే సమర్పిస్తున్నానైనా. నీకు స్తోత్రమునైనా, స్తోత్రమునైనా. దేవా నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. ఈ ప్రార్థనలో తండ్రి ఎందరైతే ప్రభా నిన్ను తండ్రి వేడుకుంటున్నారో వారందరికీనైనా నీ బలమును నీ శక్తిని దయచేయి ప్రవ్వా. వాళ్ళకు జవాబు దయచేయి ప్రవ్వా. వాళ్ళకు తండ్రి మారు మనసు దయచేయి ప్రవ్వా. వాళ్ళు తండ్రి నీ యందు జీవించలాగున తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా. నీ కృప చూపినైనా ఆ బిడ్డలను ఆశీర్వదించినైనా, మెండైన దీవెనలు కుమ్మరించినైనా, మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించినైనా. నీకు స్తోత్రం స్తోత్రంనైనా. బిడ్డలు తండ్రి ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి ఆ బిడ్డలను ఆశీర్వదించండి నైనా. మంచి ఆరోగ్యం దయచేయండి నైనా. నీ కృప చూపినైనా యేసు నామములో తండ్రి ఇప్పుడు ప్రార్థన చేయించుండగా తండ్రి ఆ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల ఆ బిడ్డలు యేసు నామములో దయచేయునుగాకనైనా. నువ్వు సహాయం చేయునుగాకనైనా. యేసు నామములో నువ్వు పొందుకో పొందుకో పొందుకో. యేసయ్య నామములో తండ్రి మంచి ఆరోగ్యం నువ్వు పొందుకో పొందుకో పొందుకో. యేసయ్యా నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రాలయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. గనుడా, శ్రేష్ఠుడా, 10,000 అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం 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 అయ్యా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాయినా. యేసయ్య నామములో తండ్రి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సహాయము ఇప్పుడును ఎల్లప్పుడును తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. అందరు నాతో పాటు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగున్న సమస్తమా ఆయన నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రాజుల రాజుకు ప్రభుల ప్రభువుకు నజరేయుడైన యేసుక్రీస్తు మహారాజుకు ఈ ఉపవాస కూడిక 3వ దినము జరిగించిన యేసు ప్రభువుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. రేపు ప్రతి ఒక్కరూ ఉదయము ఆదివారం ఆరాధన బల్ల ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సమయానికి రండి.